ప్రజలారా మీకు అన్యాయం జరుగుతుంది, మీకు ఇందిరామిన్లు వస్తలేవు, మీ పథకాలు వస్తలేవు, అది వస్తలేవు, ఇది వస్తలేవు, ఆలేరు డెవలప్ అయితే లేదు, బొచ్చు అయితే లేదు, గోడెంగా అయితే అని చెప్తుండు. ఒరే బొచ్చుగా ఎన్ని అడగాల్సింది నిన్ను మేము అడగాలరా లుచ్చకొడుక. ఎందుకంటే నువ్వు ప్రజలకు ప్రభుత్వానికి వారధిరా నువ్వు. గ్యారంటీలో ఏది అమలు చేయకపోయినా ఈయన దగ్గర కాదు, నా దగ్గర రాదు. ఎందుకనంటే నేను సోనియా గాంధీ తల్లి సోనియా గాంధీని నమ్ముతా ఉన్నా, రాహుల్ గాంధీని నమ్ముతా ఉన్నా, ఖర్గే సాబుని నమ్ముతా ఉన్నా. వాళ్ళు ఒక మాట ఇస్తే వెనక్కి తగ్గరు. కాబట్టి మీరందరు కలిసి దయచేసి ఈ కార్డులు ఎవరైతే అవైలబుల్గా ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. పక్కకు బీక్కొని పోయి ఎక్కడ ప్రజలు తంతరు అని చెప్పేసి పక్కకు జరిగి నేను ఇప్పుడు టీఆర్పీ అని ఒక రండపాటి పెట్టినా, నేను రెండేశాలు ఎత్తే గతం మర్చిపోతావరా వారి మలేషా. నువ్వంటే సాయపడి అడక తినేది మా ఉత్సవాన్ని మర్చిపోవచ్చు, కానీ నీ మర్చిపోతావరా గతం అనేది ఒకటి ఉంటుంది కదా తమ్మి. ఇప్పుడు సరే ఇది పాయింట్. మనం ఒక చిన్న మాట మాట్లాడతాం. తెలంగాణ రాష్ట్రంలో మనందరూ తెలుసు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇలా అమలు అయితే లేవు. వీడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పిక్కొని వచ్చి నీ రండా? బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళ తలకాయ వాళ్ళ అంటారు కానీ గుండు వాళ్ళ కొడితే దాంట్లో మొత్తం బీసీలే ఉంటారు. ఇతన ఉసేదారు జితన బాగేదారు అని చెప్పిండా చెప్పలేదు? చెప్పిండు కదనే. ఇప్పుడు చింతపండు నవీన్ పటేల్ నిజంగా తలకాయ నిండా బీసీలు ఉంటే నీకు కానీ మీ రాహుల్ గాంధీ కానీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేయకపోతే బొచ్చు పీకినావు ఉందన్నా? పీకిన ఎవరైనా ఉప్పలు కూడా దొరికినా, నేను మెడిపల్లి ఎవరైనా దొరికిరా చెప్పురా, నేను పిలిపిస్తావు నలుగురిని. అలా బొచ్చు పీకినావా? ఏం పీకనిగా బయటకు వచ్చినావురా లుచ్చకొడుకరే? ఏం పీకనిగా బయటకు వచ్చినావు? పోనీ 100 రోజులకైతే బయటకు రాలేగా ఈ రండా? సాండ్ రోజులు ఉన్నాడు కదా, ఓ సంవత్సరం ఉన్నాడా? మరి ఏం పీకినావురా? ఎలా పీకినావు ఉందన్న? చేతులేనుంది, చేతులు పీకినావురా? నువ్వు మునగాడవైతే, నువ్వు మొగోడవైతే ఒక బీసీ బిడ్డ మీద నువ్వు 65 మంది పాప తీసుకొచ్చి ఒకరి మీద వేసి ముందర పెట్టి ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అని నాకు తెలియదా? ఏంది ఆలేరులో ఎమ్మెల్యే అవుతావు నువ్వా? నేసంటి రండలు అవుతారు ఎమ్మెల్యేలు ఆలేరులా. నీసంటి కుక్కలు రేపు కాళ్ళకు చక్రాలు కట్టుకొని ఆలేరు మొత్తం తిరిగైనా రేపు నిన్ను వడగొడతారా? ఇప్పుడు అదేగా టార్గెట్ మనది. నువ్వు మొగోడవు అయితే ఆలేరులో నిలబడి గెలిచిరా చూద్దాం. ఇంకో బీర్లా లేకు తమ్ముడు లెక్క నిన్నురా. నేను యాదవ్ బిడ్డని, ఆయన యాదవ్ బిడ్డని బరాబరుగా పార్టీకి సంబంధం లేకుండా వచ్చి నేను ప్రచారం చేసి గెలిపిస్తారా? రండా కొడుక నీ వేసాలు నాకు తెలియదురా. నీ వేసాలు నువ్వు మొగోడవు అయితే ఎందుకు నిన్ను ఈ 32 నియోజకవర్గాలుగా నువ్వు ఎమ్మెల్సీని నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఒక్కడు కూడా నేను ఎందుకు విలువ చెప్పు? రెడ్డి ఎమ్మెల్యే ఒక్కడన్నా రాయగడ పిలిచిండా? ఒక్కరోజన్నా రిబన్ కటింగ్కి ఒక్క కుక్కనన్నా పిలిచిండా? పిలవలే. పక్కన పెట్టు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండు, పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి ఉండు, కడిగిన ముత్యం ఉన్నారు, కడిగిన ముత్యాలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఒకడన్నా నిన్ను పిలిచిండా? ఒక్కడన్నా నిన్ను పిలిచిండా? ఎంటైర్ నల్గొండ జిల్లాలో ఒకే ఒక్క బీసీ బీర్లైలే, ఒకే ఒక్కడు. నిన్న పొద్దుగాల నేను మంత్రి పదవి ఇవ్వాలని అంటనే ఉన్నా. మంత్రి పదవులు ఇస్తారని అంటాలకే నేను నవీన్ యాదవ్కా ఈయనక ఇవ్వాలన్నా, మా యాదవులకు అన్యాయం జరుగుతున్నా. ఈ రెండేమంటే కాంగ్రెస్ వాళ్ళ ఉచ్చదాగొచ్చి రెడ్ల ఉచ్చదాగొచ్చి బీర్లైలే మీద పడేది. ఎందుకంటే నల్గొండ జిల్లాలో ఇప్పుడు రాజన్న గారికి మంత్రి పదవి రావాలి కదా. రాజన్న గారికి మంత్రి పదవి రావాలనే బీర్లైలేకి ఎందుక? నల్గొండల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండాలి, వెంకరెడ్డి ఉండాలి, రాఘవరెడ్డి ఉండాలి. వాళ్ళు ఉచ్చదాగితే ఖమ్మం ఉంటుంది. బీర్లైలే సరిపోని పోతాడు కదా మరి. పోతుందా? పోతలేడు.